మూసీ నదిలో మా ఊరు ఒలిగొండ మూసీ పక్కకే ఉంటుంది, మూసీ ఒడ్డులో ఉంటుంది. మేము మూసీ నదిలో ఈత కొట్టేది, మూసీ నదిలో మడుగులలో పోయి ఈతలు కొట్టేది, అక్కడ చేపలు పట్టుకునేది, చేపలు పట్టేది, మరి చెలిమెలల్లో మంచినీళ్ళు తాగేది. అంటే అట్లాంటి సుందరమైన మూసీ నది, అట్లాంటి కాలుష్యం ఏమాత్రం లేనటువంటి మూసీ నది, ఈరోజు మూసీ నది చూడండి ఎట్లాంటి పరిస్థితి ఉన్నదో. మూసీ నదిలో ఆ నీళ్ళల్లో కాలు పెట్టే పరిస్థితి లేదు, ఓ చెయ్యి పట్టే పరిస్థితి లేదు. ఈరోజు మూసీ నది ప్రక్షాళన ఒక 60 ఏండ్ల కళ ఈ ప్రాంత వాసులది. మూసీ ప్రక్షాళన చేయాలంటే అట్లీస్ట్ గత 30-40 ఏళ్ల నుంచి మూసీ ప్రక్షాళన కావాలని కోరుకుంటున్నాం. మాకు 2 ప్రధానమైన అంశాలు మూసీ నదికి సంబంధించి. మూసీ ప్రక్షాళన కావాలి, ఒకటి అట్లే మాకు సంబంధించి సాగునీరు నీళ్లు కావాలి. అట్లనే సాగునీరు కాదు, తాగునీరు కూడా కావాలి. తాగునీరు కూడా ఎక్కడన్నా బోర్లు వేస్తే మూసీ నది పరివాహక ప్రాంతంలో మొత్తం కాలుష్యమైన నీళ్లు పడతాయి ఆ బోర్లలో కూడా. మూసీ ఏదైతే హైదరాబాద్ సీవరేజ్ అంతా వచ్చి మూసీ నది గుండా ప్రవహిస్తూ ఇక్కడ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే, హైదరాబాద్ నది బొడ్డు నుంచి మొదలు పెడితే మరి అక్కడ నల్లగొండ వాడపల్లి వరకు ముందుగా వచ్చేది భువనగిరి, ఆ తర్వాత నకరేగల్ కానీ తుంగతుర్తి కానీ అటు మునుగోడు ప్రాంతం కానీ ఈ ప్రాంతం అంతా నల్గొండ వరకు వాడపల్లి వరకు కూడా ఒక కాలుష్యమైన నదిగా ప్రవహిస్తుంది. ఈరోజు చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. వ్యవసాయం చేద్దామంటే అక్కడ మళ్ళల్లా నాట్లు పెడదామంటే మహిళలకు చేతులకు బొగ్గులు వస్తున్నాయి, అలర్జీలు వస్తున్నాయి. అక్కడ చేపలు తింటే కూడా చేపలతోటి దాంతో కూడా అలర్జీ వస్తుంది. మరి ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నాయి. ఆ ప్రాంతంలో మేము ఒడ్లు పండిస్తే కూడా ఇదే, మీరు ఒక ఎగ్జాంపుల్, ఒడ్లు ఇదే మిర్యాలగూడ కానీ, ఇదే సాగర్ కానీ, ఇదే వరంగల్ కానీ, అటు జనగాం కానీ, సూర్యాపేట కానీ ఆ ప్రాంతంలో ఒడ్లల్లో మిల్లింగ్ చేస్తే 70-71% బియ్యం వస్తున్నాయి ఒడ్లల్లో. ఇదే మా ప్రాంతంలో, మా బీబీనగర్ పోచంపల్లి ఈ ప్రాంతంలో 61-62% ఒడ్లు బియ్యం కూడా వస్తలేవు. అంటే 10% తక్కువ వస్తున్నాయి. మేము పండించే ఒడ్లలో బియ్యం, వెజిటేబుల్స్ కూడా, ఆ వెజిటేబుల్స్ కూడా ఎట్లుంటున్నాయంటే మరి ఆడ ఇంతకుముందు రైతు చెప్తుండే, వీడియో పెట్టిండు, మా దగ్గర మేము పండించిన ఏది వెజిటేబుల్స్ కూడా, కూరగాయలు కూడా ఎవరు కొంటలేరని చెప్తున్నాడు. అంటే ఇట్లాంటి పరిస్థితి ఉంది. బట్ తెలిసి తెలియకుండా కొనేటోడు ఉంటాడు, హైదరాబాద్ వరకు కూడా వస్తాయి. మరి ఆ కాలుష్యమైన పంట బియ్యం కానీ కూరగాయలు కానీ హైదరాబాద్ మార్కెట్ కూడా వస్తాయి, ఇక్కడ కూడా కొంటారు, ఇక్కడ కూడా తింటారు, వాళ్ళ ఆరోగ్యాలు కూడా మరి ఖరాబ్ అవుతున్నాయి. ఈరోజు మా ప్రాంతంలో పారాలసిస్ వస్తున్నాయి, చాలా మందికి క్యాన్సర్ రోగాలు ఎక్కువ వస్తున్నాయి. అంటే మూసీ కాలుష్యం బారిన పడి మరి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు గత 30 ఏళ్ల నుంచి. ఈరోజు మూసీ కాలుష్యం మీద అనేక సార్లు పాదయాత్రలు చేసిండ్రు, మూసీ మీద అనేక సార్లు మరి కాన్ఫరెన్స్లు పెట్టినరు అనేక మంది. ఒక్క పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అందరం కూడా మూసీ ప్రక్షాళన కావాలని కోరుకున్నాం. మరి ఆఖరికి మరి కేసీఆర్, హరీష్ రావు కూడా ప్రభుత్వానికి రాకముందు మూసీ ప్రక్షాళన చేస్తామని వాళ్ళు కూడా చెప్పిండ్రు. మరి దాని మీద మూసీ ప్రక్షాళన మీద ఏ మాత్రం కూడా నిధులు కేటాయించలే. మూసీ ప్రక్షాళన చేస్తేనే మూసీ రివర్ డెవలప్మెంట్ కూడా పెట్టిండ్రు. మూసీ రివర్ డెవలప్మెంట్ చైర్మన్ కూడా ఇదే సుధీర్ రెడ్డిని ఇక్కడి నుంచి పెట్టి ఇప్పుడే మదియాస్ కన్నా చెప్పిండు 1000 కోట్ల రూపాయలు ఇచ్చిండు, ఎక్కడ పెట్టిండు 1000 కోట్లు కూడా అని చెప్పి మదియాస్కి అని అంటున్నాడు. మూసీ ప్రక్షాళన ఏమన్నా అయిందా అంటే గత 20-30 ఏళ్ల కలను ఈ రోజు ప్రజాపాలన భాగంగా మన ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు పెద్ద ఎత్తున మూసీ ప్రక్షాళన కార్యక్రమం చేస్తామని చెప్పి దాన్ని ముందుకు తీసుకెళ్తుంటే మేమందరం ఆ రోజు అసెంబ్లీలో కూడా మేము మాట్లాడినాం, ధన్యవాదాలు చెప్పినాం. మేమైతే ఆశ్చర్యపోయినాం. కొన్ని ఏళ్ల నుంచి మా కలగానే మిగిలిపోయింది. ముఖ్యమంత్రి గారు తనంతకు తానుగా వేలాది కోట్లు పెట్టి మూసీ ప్రక్షాళన చేస్తా అని చెప్పి అంటే నిజంగా చాలా సంతోషపడ్డాం. మరి అంత గొప్ప విషయాన్ని ఈరోజు మీరు చేయలే, ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారంటే ఈరోజు మూసీ ప్రక్షాళనే కాదు, హైదరాబాద్ సుందరీకరణ అనే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ సుందరీకరణ అంటే ఈరోజు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్,
అదే సుధీర్ రెడ్డి గారు కేసీఆర్ గారు చేయలే. మూసీ రోడ్ డెవలప్మెంట్ పెట్టినరు, 1000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయని సుధీర్ రెడ్డి గారిని ఆ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ రోజు మనము మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కింద వేలాది కోట్లు పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ కింద మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు. అంటే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఎందుకు చెప్తున్నంటే మనకు సంబంధించి మాకు ఉమ్మడి నల్లగొండ ఇక్కడ గట్కేసర్ నుంచి మొదలు పెడితే గట్కేసర్ మండల్ కావచ్చు, అట్లనే ఇది మన అబ్దుల్లాపూర్ మండల్ కావచ్చు, అటు ఉప్పల్ కావచ్చు, అటు ఆ ప్రాంతం అంతా కావచ్చు, అంటే మల్కాజ్గిరి నుంచి మొదలు పెడితే మేడ్చల్ మల్కాజ్గిరి, ఇటు రంగారెడ్డి జిల్లా నుంచి నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలు ఈ ప్రాంతం అంతా కూడా మరి సాగునీరు కాలువలు కానీ మూసీ ప్రక్షాళన మాకు సబ్జెక్ట్. కానీ హైదరాబాద్ మూసీ రివర్ డెవలప్మెంట్ కూడా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఈ యొక్క మూసీ సుందరీకరణలో భాగంగా ఈ రోజు 32 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెడుతున్నారు, 32 ఎస్టీపీలు పెట్టి ఆ ఎస్టీపీల ద్వారా వచ్చే కాలుష్యాన్ని మొత్తం నివారిస్తున్నారు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు, సీవరేజ్ వాటర్ ను ట్రీట్ చేసి స్వచ్ఛమైన నీరు కిందికి వదిలే కార్యక్రమం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు స్వచ్ఛమైన నీళ్లు కిందికి వదిలే కార్యక్రమే కాకుండా ఇంకొక కార్యక్రమం ఏం చేస్తున్నారు, గోదావరి నీళ్లు 2 టీఎంసీలు తీసుకొచ్చి